హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు. ప్రస్తుతం బ్రెయిన్ టీబీ ప్రజల్ని భయపెడుతోంది. సాధారణంగా ఈ బ్రెయిన్ టీబీ 5 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే వస్తుంది. కానీ ఇటీవల అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోందని, ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని, ఈ వ్యాధి వచ్చిన కొద్ది గంటల్లోనే సకాలంలో గుర్తించకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో రక్తనాళాల ద్వారా మెదడుకు సోకే ఈ బ్రెయిన్ టీబీ గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బ్రెయిన్ టీబీతో అనేక మంది బాధపడుతున్నారు. ఇది అంటువ్యాధి కాదు. ఈ జబ్బు అన్ని వయసుల వారికి సోకుతుంది. కేంద్ర నాడీ మండలంపై ఏర్పడే పల్చటి పొరకు మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఏర్పడితే అది క్రమంగా టీబీ మెనింజైటిస్ గా మారుతుంది. దీన్నే బ్రెయిన్ టీబీ అంటారు. సాధారణంగా మనం పీల్చే గాలి ద్వారా టీబీ బ్యాక్టీరియా ఊపిరితిత్తులకు చేరుతుంది. దీని ప్రభావం ఎక్కువవడంతో నేరుగా మెదడుకు చేరుతుంది. ఛాతీ టీబీ ఉన్నవారు సరైన మందులు వాడకపోతే ఇతర భాగాలకు వ్యాప్తి చెందవచ్చు. టీబీ మెదడుకు సోకితే రోగికి తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మూర్ఛ రావడం, కోమాలోకి వెళ్లడం, మాట తడబడడం, మతి తప్పిపోవడం, కళ్ళు కాయలైపోవడం, కాళ్లు చచ్చుబడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్షయరోగులు తగ్గినప్పుడు వారి తుంపర్లు గాలి ద్వారా పిల్లలకు సోకి వారు కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో, బంధువుల్లో టీబీ బాధితులు ఉంటే ఇతరులకు వ్యాపించే అవకాశాలుంటాయి. ఊపిరితిత్తుల్లో కాకుండా మిగతా ఏదైనా ఆర్గాన్లో వచ్చే వ్యాధిని ఎక్స్ట్రా పల్మనరీ అంటాము. ఇందులో బ్రెయిన్ టీబీ అనేది ఒక భాగము. బ్రెయిన్ కి టీబీ రావాలి అంటే ఆ పేషెంట్ కి ముందుగా ఊపిరితిత్తుల్లోకి ఆ ఇన్ఫెక్షన్ వెళ్లిన తర్వాత అక్కడ ఆ ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా మెదడుకు సోకి మెదడులో ఉన్న రక్తనాళాల ద్వారా మెదడు మీద పొరలకి కానీ ఆ రక్తనాళాల్లోకి కానీ లేదా మెదడులోని భాగాలను కానీ సోకినప్పుడు అటువంటి ఇన్ఫెక్షన్ మెదడులో వచ్చినప్పుడు దానిని మనము బ్రెయిన్ టీబీ అంటాము. టీబీ అనేది నర్వస్ సిస్టమ్ ని 3 రకాలుగా అఫెక్ట్ చేయొచ్చు. బ్రెయిన్ ద్వారా కానీ, స్పైనల్ కార్డ్ ద్వారా కానీ, లేదా స్పైనల్ కాలం ద్వారా కానీ. ఈ వ్యాధి సోకిన వాళ్ళకి ఎటువంటి వాతావరణం ఉంటుందంటే వాళ్ళు ఒక డయాబెటిక్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా లోగా ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు ఈ టీబీ క్రిములు వాళ్ళు పీల్చే గాలిలో ఉన్నప్పుడు వాళ్లకు టీబీ సోకే అవకాశం ఉంది. ఇంతే కాకుండా 5 సంవత్సరాల లోపు పిల్లలు వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. వీళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా టీబీ సోకే అవకాశం ఉంటుంది. ఒక పల్మనరీ ట్యూబర్క్లోసిస్ పేషెంట్ తగ్గినప్పుడు అదే క్రిములు మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు పీలుస్తూ ఉంటే మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి కూడా టీబీ సోకే అవకాశం ఉంటుంది. అలాగే క్లోజ్ కాంటాక్ట్స్, ఈ పేషెంట్కి సేవ చేసే వాళ్ళకి కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ టీబీ వ్యాధి బ్రెయిన్ ని ఎలా అఫెక్ట్ చేస్తుందంటే ముఖ్యంగా మనం ఇందులో తెలుసుకోవాల్సింది టీబీ మెనింజైటిస్ అనే వ్యాధి గురించి. అయితే ఈ జబ్బు అకస్మాత్తుగా మొదలవదు. ఇది కొద్దిగా మొదలయ్యి కొన్ని వారాల పాటు కానీ, కొన్ని నెలల పాటు కానీ పేషెంట్ను బాధించిన తర్వాత ఈ వ్యాధి బయటపడుతుంది. మెదడు క్షయ లక్షణాలతో వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. ముందుగా ఎక్స్రే, ఉమ్మి పరీక్ష చేస్తారు. కొన్ని రకాల క్షయలు, తలకి స్కానింగ్, లంబార్ పంక్చర్ అనే పరీక్షల ద్వారా జబ్బును తెలుసుకోవచ్చు. దీనికిచ్చే మందులు పనిచేయడానికి 3 నుంచి 4 వారాల వరకు సమయం పట్టవచ్చు. అయితే ఈలోపే మెదడులో పలు మార్పులు వచ్చి కణాలు దెబ్బతినడం, ఫిట్స్ రావడం జరగవచ్చు. మెదడులోని నీరు బయటికి వెళ్లే దారి మూసుకుపోవడం వల్ల నీరు ఎక్కువగా చేరి మెదడులో ఒత్తిడి పెరుగుతుంది. బీపీ షంట్ అనే పద్ధతి ద్వారా ఈ నీటిని తొలగించవచ్చు. ఒకసారి మెదడుకు టీబీ వచ్చాక 18 నెలల నుంచి 2 ఏళ్ల వరకు మందులు వాడాల్సి రావచ్చు. వెన్నెముకలో టీబీ వస్తే 18 నెలల వరకు మందులు వాడాల్సి ఉంటుంది. బ్రెయిన్ టీబీని తొలి దశలోనే గుర్తించగలిగి సకాలంలో వైద్య చికిత్సలు తీసుకోగలిగితే రోగుల్లో 90% పైగా సాధారణ స్థితికి చేరుకుంటారు. బ్రెయిన్ టీబీని గుర్తించడానికి రకరకాల టెస్టులు చేయవలసిన అవసరం ఉంటుంది. ఎంఆర్ఐ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అంటాం. ఎంఆర్ఐ టెస్ట్ అంటే స్కానింగ్ అన్నమాట. ఇందులో టీబీ సోకిన
మెనింజెస్ అంటే మెదడు మీద పొరలను మనము కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అవి స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే మెదడులో ఏదైనా ట్యూబర్క్లోమా వంటిది కానీ వాటి చుట్టూ వాపు కానీ ఉంటే కనుక ఎంఆర్ఐలో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది కాకుండా సిఎస్ఎఫ్ స్టడీ అంటాము. అంటే మెదడు చుట్టూను వెన్నుపాము చుట్టూను ఒక నీరు లాంటి పదార్థం ఉంటుంది. దీనిని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాము. మెదడుకు టీబీ సోకినప్పుడు ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లో మార్పులు సంభవిస్తాయి. వీటిని మైక్రోస్కోప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే టీబీకి సంబంధించిన మైక్రోస్కోపిక్ టెస్ట్ కూడా చేస్తారు. దాన్ని ఏఎఫ్బి స్టెయిన్ అంటాము. తర్వాత టీబీకి సంబంధించిన కల్చర్ కూడా చేస్తారు. వీటన్నిటి ద్వారా ఆ మనిషికి టీబీ సోకిందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ లో ప్రైమరీగా టీబీని నాశనం చేయడానికి వాడే మందులు యాంటీ ట్యూబర్క్యులస్ ట్రీట్మెంట్ అంటాము. అది కాకుండా టీబీ మెదడులో ఉన్నప్పుడు ఆ టీబీ ట్యూబర్క్లోమా చుట్టూ కానీ లేదా ఆ మెనింజెస్లో కానీ వాపు ఉన్నప్పుడు ఆ వాపు తగ్గించేందుకు కొన్ని రకాల మందులు వాడతాము. ఇది కాకుండా ఫిట్స్ ఉన్నప్పుడు ఫిట్స్కి సంబంధించిన మందులు కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మూడు కాకుండా పేషెంట్కి ఇంకా ఏదైనా నొప్పి కానీ లేదంటే అపస్మారకం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. టీబీ ఎంత స్ట్రాంగో టీబీకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. టీబీకి సంబంధించిన క్రిమిని కంట్రోల్ చేయడానికి కనీసం అంటే 8 నుంచి 12 నెలల వరకు, కొంతమందిలో ఇంకా కొద్ది రోజుల వరకు కూడా వైద్యం కొనసాగవలసి ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ అనేది నోటిఫియబుల్ డిసీజ్. అంటే ఎవరికైనా కానీ టీబీ ఉందని తెలిసినప్పుడు అది గవర్నమెంట్ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఇప్పుడు టీబీని నిర్మూలించడానికి ఉన్నాయి. వీటికి సంబంధించిన వైద్యం కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉచితంగా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వ్యాధి నిర్మూలనకి బాగా కృషి చేయాలి. టీబీ జబ్బును మనము నిర్మూలించలేకపోయినా అట్లీస్ట్ కంట్రోల్ చేయగలుగుతాము. క్షయకు గాని మెదడు క్షయకు గాని ఎవరైనా గురయ్యారంటే వాళ్ల వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. టీబీకి అన్ని రకాల మందులున్నాయి. కానీ నీరు చేరే హైడ్రోకెఫిలస్ సమస్యకు మాత్రం మందులు పనిచేయవు. అప్పుడు సర్జరీ తప్పనిసరి. బ్రెయిన్ టీబీ చికిత్సతో 9 మాసాల కాలంలో ఫలితం కనిపిస్తుంది. వీరికి ప్రోటీన్ ఉన్న పోషకాహారాన్ని ఇవ్వాలి. రోజు 2-3 గుడ్లు తప్పనిసరి. అందుకే ఎవరికైనా బ్రెయిన్ టీబీ ఉందని తెలిసినా భయపడకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవటం వల్ల సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.